ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఉన్నారు. బీర్లా ఐలయ్య గారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఆంధ్ర తెలుగు వారంతా కూడా కలిసి ఉండాలని చెప్పి గతంలో కూడా తెలంగాణ సొత్తును మొత్తం ఆంధ్ర దోచుకపోతుంది. అయినా అన్నదమ్ముల లెక్క ఉన్నాం, మీరు మేము విడిపోయి ఒక అన్నదమ్ముల లెక్క కలిసి బతకాలనే ఆలోచనతోటి తల్లి సోనియమ్మ ఆ రోజు తెలంగాణ ఇస్తే మరి తెలంగాణలో ఆయన సినిమాల ద్వారా ఆయన హీరో అయ్యి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆదరిస్తే ఆయన హీరో అయిండు. ఇలా ఆంధ్రప్రదేశ్కి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఈ రకంగా ప్రాంతాల గురించి మాట్లాడడం నిజంగా కూడా దారుణం. ఇప్పటికైనా ఆయన మాట్లాడిన మాటలను వెంబడే ఉపసంహరించుకోవాలి. ఆయన ఇంకా కూడా హీరో లెక్క మాట్లాడుతున్నాడు. ఆంధ్ర ప్రజలు ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు కాబట్టి ప్రజలను గౌరవించే పద్ధతి నేర్చుకోవాలి. ముఖ్యంగా గత 50-60 సంవత్సరాలుగా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్తో కూడిన తెలంగాణ హైదరాబాద్ ఉంది కాబట్టి ఆ రోజు హైదరాబాద్ ఇదన్నీ కూడా ఆంధ్ర ప్రజలు వాడుకున్న మేము అన్నదమ్ముల లెక్క ఓర్చుకున్నామే తప్ప. పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఆ కుటుంబానికి సంబంధించిన సినిమాలు ఎక్కువ కలెక్షన్ అయింది నైజాం నుంచే. కానీ అలాంటి ప్రాంతం మీద ఎందుకు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నిజంగా కూడా చాలా బాధాకరం. ఈ ప్రాంతంలోనే వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తెలంగాణ ప్రజలు నైజాం నుంచి ఆదరించారు కాబట్టి మీరు హీరోలుగా చెలమని తెలంగాణ సొత్తును అంతా కూడా దాచుకొని ఇవాళ ఆ రకంగా మాట్లాడడం చాలా దారుణం. ఇప్పుడే ఎమ్మడే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సినిమాను కూడా ఆడనీయకుండా తెలంగాణ అన్ని పార్టీలు తెలంగాణ యువకులు మీకు బుద్ధి చెప్తారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కోమసీమ కూడా పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్ళం, అన్నదమ్ముల లెక్క కలిసిపోవాలనుకునే వాళ్ళం. కానీ ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఎంబడే పవన్ కళ్యాణ్ గారు తన మాటలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో చారి, ఎన్టీవీ, గాంధీభవన్ నుంచి.